ఓం నమో వెంకటేశాయ. గోవర్ధనశిలాధరా భూవర్ధన కళాధరా గోవింద గోవింద. అచలం కృతవాన్ హి భూధరం చలితం సంవిధృతం సమాహితం అలసం మమ మానసం కృతాః లలితం సంవిధృతం సమాహితం అని గోవర్ధనాచలోద్ధారకుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థనా. ఏ త్వామసంపూజ్య గణేశనూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీగురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. తపస్యావ్రత తృప్తాయ తపస్యా ముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమ విచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జిత నిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. వర్షం మొదలైంది. హోరుగాలి జోరువాన ఇవన్నీ చాలా చిన్న చిన్న మాటలు. చాలా పెద్ద వాన. అదేంటంటే ఇప్పుడు ప్రళయకాలంలో రావలసినటువంటి వాన పెద్ద లావు వాసాలు లాంటి లావాటి దారులు పైనుంచి పడుతూనే ఉన్నాయి. ఇటు అటు జనాలు ఊగిపోయేంత గాలి, ఆ గాలితో పాటు ఉరుములు మెరుపులు, దాంతో జనాలంతా కూడా భయపడి దిక్కులు పట్టి పారిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అత్యాసారాతివాతేన పశవో జాతవేపనాః గోపా గోప్యశ్చ శీతార్తాః గోవిందం శరణం యయుః. అత్యాసారః ఇలాంటి లావాటి ధారలు చాలా ఎక్కువైపోయినాయి. అతివాతః మనుషులే పడిపోతారేమో, చెట్లు కూలిపోతాయేమో అనుకునేంత స్థాయిలో గాలి ఎక్కువైపోయింది. అత్యాసారః అతివాతః. దాంతో పశవః జాతవేపనాః. మనుషులు కష్టపడటము, మనుషులు భయపడటము ఇవన్నీ తర్వాతి మాట. పశువులే గడగడ వణికిపోయినాయి. పశువులకి కాస్తంత ఓర్పు ఎక్కువ కదా, వర్షం పడ్డా కూడా అవేం పెద్దగా పట్టించుకోవు. వాటి తోలు కాస్తంత మందంగా ఉంటుంది. ఇలాంటి వర్షాలని వాటిని తట్టుకోగలవు. కానీ ఆ పశువులు కూడా గడగడగడ వణికిపోయినాయి. పశవో జాతవేపనాః. ఇంకా గోపా గోప్యశ్చ వీళ్ళ గురించి ఏం చెప్పాలి? గోపకులు లేదా ఆ గోప స్త్రీలు వాళ్ళ గురించి ఏమని చెప్పాలి? దాంతో వాళ్ళందరూ శీతార్తాః చలికి వడికిపోయారు. ఆ చలిని తట్టుకోలేకపోయారు. దాంతో గోవిందం శరణం యయుః గోవిందుణ్ణి శరణు వేడారు. అత్యాసారాతివాతేన పశవో జాతవేపనాః గోపా గోప్యశ్చ శీతార్తాః గోవిందం శరణం యయుః. ఆశ్చర్యం ఏంటంటే ఈ గోపాలకులందరికీ కూడా శ్రీకృష్ణుడి మీద నమ్మకం కాస్తంత వచ్చింది. కాస్త కర్మ గట్టిగానే వచ్చింది. దాంతోపాటు ఆవులకు కూడా అంత నమ్మకం కలిగింది. దాంతో ఈ గోపాలకులు గోపస్త్రీలు ఎలాగైతే గోవిందుణ్ణి శరణు వేడారో అలాగే ఆవులు కూడా తమ భాషలో తాము వచ్చి శరణు వేడాయి. శిరస్సుతాంశ్చ కాయేన ప్రచ్ఛాద్యాసార పీడితాః వేపమానా భగవతః పాదమూలముపాయయుః. మనుషులు ఏం చేశారు? శిరః సుతాంశ్చ నెత్తి మీద ఏమైనా పిడుగు పడిపోతుంది అని భయం కదా. వర్షంలో
తల తడుపుకోవడానికి ఎవ్వరూ పెద్దగా ఇష్టపడరు కదా. తల మీద పెద్దగా వెంట్రుకలు లేని వాళ్ళు కూడా వర్షంలో తల తడుస్తుందేమో అని ఏదో తల మీద కప్పుకుందామనో గొడుగు పెట్టుకుందామనో చూస్తారు కదా. అలా శిరః కాయేన ప్రచ్ఛాద్య, తల తడవకుండా ఎలాగోలా వంచుకుంటూ ఆసార పీడితాః, బాగా లావాటి వర్షధారలు పడుతున్నాయి, ఆ వర్షధార నుంచి తప్పించుకోలేమో అని అనుకుంటూ, అయ్యో మనం తడిసినా పర్వాలేదు, మన పిల్లల్ని మాత్రం తడవకుండా చూసుకోవాలి అని అనుకుంటూ సుతాంశ్చ కాయేన, ఆ పిల్లల్ని అలా పొదవి పట్టుకుంటూ వాళ్ళు వేపమానాః గడగడ వణుకుతూ భగవతః పాదమూలముపాయయుః, భగవంతుడి యొక్క పాదమూలానికి వచ్చి చేరారు. ఇది మనుషులు చేస్తే పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ ఆవులు కూడా పాపం ఇలాగే చేసినాయి. ఆవులు కూడా తల తడవడానికి ఇష్టపడక శిరః కాయేన ప్రచ్ఛాద్య, తలకాయని కాస్తంత లోపలికి వంచుకుని ఆసార పీడితాః, మిగతా శరీరం అంతా కూడా వర్షం ధారలు కురుస్తూ ఉంటే పడుతూ ఉంటే దాంతో నానాపీడ అనుభవిస్తూ వేపమానాః గడగడ వణుకుతూ తమ పిల్లల్ని మాత్రం రక్షించుకోవాలి, దూడల్ని రక్షించుకోవాలి అని అనుకుని ఆ దూడల్ని తమ శరీరం కిందకి లాక్కుని జాగ్రత్తగా తీసుకొస్తున్నాయి. శిరః సుతాంశ్చ కాయేన, తమ దూడల్ని కూడా తమ శరీరాల కింద దాచేసుకుని దూడల మీదకి నీళ్లు పడకపోతే చాలు అని అనుకున్నట్లుగా ఆ దూడలతో సహా గడగడ వణుకుతూ భగవతః పాదమూలముపాయయుః, భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క పాదమూలాన్ని చేరినాయి. శిరస్సుతాంశ్చ కాయేన ప్రచ్ఛాద్యాసార పీడితాః వేపమానా భగవతః పాదమూలముపాయయుః. వీళ్ళలో నోరున్నది గోపాలకులకి కాబట్టి వాళ్ళు నోటితో మాట అన్నారు. నోరు లేని జీవాలు మాత్రం అలా పాదమూలానికి వచ్చి ఆయన్ని చూస్తూ తమ ప్రార్థనని మనసులోనే విన్నవించుకున్నాయి. అందరి ప్రార్థన ఒకటే, కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్భక్తవత్సల అనే ప్రార్థన. కృష్ణ కృష్ణ, ఓ కృష్ణ కృష్ణ, మహాభాగ గొప్పవాడ, త్వన్నాథం గోకులం, నిన్నే నమ్ముకుని ఈ గోకులం మొత్తం ఉంది, నిన్నే నమ్ముకుని ఈ గోకులం అనేటువంటి పల్లె మొత్తం ఉంది, గొల్లపల్లె మొత్తం నిన్ను నమ్ముకునే ఉంది. ప్రభో సమర్థుడమైనటువంటి ఓ కృష్ణ, త్రాతుమర్హసి, నువ్వే మమ్మల్ని రక్షించాలి. ఎవరి నుంచి రక్షించాలి? దేవాత్, ఇంద్రుడు మా మీద కోపంగా ఉన్నాడు, ఇంద్రుడి నుంచి నువ్వు రక్షించాలి. దేవాన్నః కుపితాత్, ఇంద్రుడు మా మీద చాలా చాలా కోపంగా ఉన్నాడు, ఇంద్రయాగం చేయకుండా వేరే ఏదో చేసేసామని, అందువల్ల ఇంద్రుడి నుంచి సంరక్షించాలి. భక్తవత్సల, భక్తుల్ని చిన్నపిల్లల్లాగా తన పిల్లల్లాగా చూసుకునేటువంటి, భక్తుల మీద వాత్సల్యాన్ని ప్రదర్శించేటువంటి ఓ మహానుభావ, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని మనుషులు అన్నారు. ఆవులు మాత్రం మనసులో అనుకున్నాయి, కృష్ణ కృష్ణ మహాభాగా, ఓ మహాభాగుడు అయినటువంటి కృష్ణ, త్వన్నాథం గోకులం, మా గోవంశం మొత్తం నిన్ను నమ్ముకుని ఉన్నామయ్యా, నువ్వెక్కడికుంటే అక్కడ తిరుగుతున్నాము, నిన్ను నమ్ముకుని మేతలు వేస్తున్నాము, నీ కాళ్ళు నాకుతూ నీ దగ్గర పడి ఉన్నాము, నువ్వు సమర్థుడివి అని మేము నమ్మాము. ప్రభో త్రాతుమర్హసి, నువ్వు ఎలాగైనా మమ్మల్ని సంరక్షించాలి. దేవాత్, ఇంద్రుడు ఇంకోడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు మాకు తెలియదు, మాకు పైనుంచి కారే వర్షం, ఇదే దేవ అనే శబ్దానికి మాకు అర్థం. దేవ శబ్దానికి దేవుడు అని ఒక అర్థం, వర్షం అని కూడా ఇంకొక అర్థం. వృష్టో దేవ అని ప్రయోగం. దాని ప్రకారం వర్షం, ఈ వర్షం మా మీద ఏదో కోపంగా ఉన్నట్టుగా కురుస్తోంది. మామూలు వర్షాలైతే మేము భరిస్తాము, కాసేపు చలిగా ఉంటుంది, ఓర్పుగా ఉంటే గనక పోతుంది అని నమ్మకంతో ఉంటాము. ఇదో మా మీద కోపంగా ఉన్నట్టుగా పైనుంచి ధారలు కురుస్తూనే ఉన్నాయి. అందువల్ల భక్తులమైన మా మీద, మేము దూడల మీద ఎంత ప్రేమగా, మా వత్సాల మీద ఎంత ప్రేమగా ఉంటామో అంత ప్రేమగా ఉంటావు కదా నువ్వు, కాబట్టి మా ఈ కష్టాన్ని పోగొట్టవయ్యా అని లోపల నుంచే మొరపెట్టుకున్నాయి. కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్ భక్తవత్సల అని ఈ మాటతోనే ఈ ఇరు వర్గాల వారు ఆయన్ని ప్రార్థించుకున్నారు. బయటికి చెప్పడం ద్వారా ఒకరు, మనసులో అనుకోవడం ద్వారా మరొకరు ప్రార్థించుకున్నారు. దాంతో శిలావర్ష నిపాతేన హన్యమానమచేతనం నిరీక్ష్య భగవాన్ మేనే కుపితేంద్రకృతం హరి. ఏంటి అందరూ నా దగ్గరికి వచ్చారు అని అన్నట్టుగా, అంతవరకు జరుగుతున్నదేదో తనకు తెలియనట్టుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒకసారి తేరిపారి చూశాడు మొత్తం ఏమైంది అని.
ఏమైంది? శిలావర్ష నిపాతేన, పైనుంచి ఏదో బండరాళ్ళు కింద పడుతున్నట్లుగా వర్షం పడుతోంది. శిలావర్షం, ఏదో బండరాళ్ళు పైనుంచి పడుతున్నట్లుగా ఉంది. బండరాళ్ళు పడితే ఎలాగైతే నొప్పి పుడుతుందో, బండరాళ్ళు పడితే ఎలాగైతే ప్రమాదంగా ఉంటుందో, అలా ప్రమాదకరంగా వర్షం పడుతోంది. పైగా ఆ వర్షానికి వీళ్ళందరూ దెబ్బతింటున్నారు. ఇరు వర్గాల వాళ్ళు. ఎవరు? గోవులు, గోపాలకులు అనే ఇరు వర్గాల వారు దానికి బాగా బాధపడుతున్నారు. హన్యమానం, అచేతనం, చేష్టలు ఉడిగిపోయి నుంచున్నారు. ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎక్కడికి పారిపోవాలో తెలియదు. వాళ్ళని చూసి నిరీక్ష్య భగవాన్, సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు, కుపితేంద్ర కృతం మేనే, ఓహో ఇంద్రుడి కోపం వచ్చింది, ఇంద్రుడి కోపం వచ్చి ఆ కోపంతో ఈ వర్షం కురిపిస్తున్నాడు అని అనుకున్నాడు. ఎవరనుకున్నారు? హరిహి. ఇలాంటి కష్టాలు తన భక్తులకు వస్తే వెంటనే హరించి వేసేటువంటి శ్రీహరి, ఓహో ఇంద్రుడి కోపం వచ్చిందన్నమాట, కోపం వచ్చి ఈ పని చేశాడు, నా భక్తుల మీద ఇలాంటి దాడులు చేస్తే ఏం చేయాలో నాకు తెలుసు కదా, ఈ కష్టాలను వాళ్ళకి ఎలా హరించాలో నాకు కూడా తెలుసు కదా, దాని ప్రకారం చేద్దాంలే అని అనుకున్నాడు. శిరావర్ష నిపాతేన హన్యమానమచేతనం నిరీక్ష్య భగవాన్ మేనే కుపితేంద్ర కృతం హరి. ఇంద్రుడొచ్చి ఎదురుకుండా నుంచున్నా సరే ఈ వానని జస్టిఫై చేసుకోలేడు. ఈ వాన నేను సకాలంలో నా మానాన్ని నేను వాన కురిపిస్తున్నాను, దీనివల్ల ఎవరైనా ఇబ్బంది పడితే నాది కాదు బాధ్యత, నా క్రమంలో నా యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ఈ పని జరిగిపోతోంది అని అనటానికి వీల్లేదు. ఎందుకు? అపర్తు అత్యుల్బణం వర్షం అతివాతం శిలామయం స్వయాగే విహతేస్మాభి ఇంద్రో నాశాయ వర్షతి. వర్షం కురవటానికి ఇది సరి అయిన ఋతువు కాదు. వర్షాలు ఆగిపోయి చాలా రోజులైనాయి. ఇది అపర్తు, వర్షాల తాలూకు ఋతువు కాదు. ఋతువుని దాటి ఋతుక్రమాన్ని దాటి వచ్చినటువంటి వర్షం. అత్యుల్బణం, ఏ కాలంలో వర్షం పడ్డా సరే అది అతి తీవ్రంగా ఉంటే అది వినాశానికే కదా దారితీస్తుంది. ఇదం వర్షం అతివాతం, ఏ వర్షమైనా సరే ఎక్కువ కనుక గాలి దానికి తోడైతే ప్రమాదాన్ని తెస్తుంది. ఇదేమో అతివాతం, గాలి చాలా ఎక్కువగా తోడైంది దీనికి. శిలామయం, ఏదో పైనుంచి వడగల్లవాన పడుతున్నట్లు, లేకపోతే రాళ్ళు పైనుంచి బండరాళ్ళు ఏవో పడుతున్నట్లుగానూ పడుతోంది వర్షం. కాబట్టి దీన్ని జస్టిఫై చేసుకోవటం అనేది ఇంద్రుడి వల్ల కూడా కాదు. ఏదో సహజంగా నా డ్యూటీలో భాగంగా నేను వర్షాన్ని కురిపిస్తున్నాను అని ఆయన కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. ఋతువు అనుకూలంగా లేదు, ఈ తీక్ష్ణత అనేది అనుకూలంగా లేదు, ఈ వాతం అంటే గాలి అనేది కూడా దీనికి అనుకూలంగా లేదు. శిలామయం, ఇంత ఏదో బండరాళ్ళు పడిపోతున్నట్లుగా వాన ఎప్పుడూ పడనక్కర్లేదు. కాబట్టి స్వయాగే విహతేస్మాభి, ఇంద్రుడి తాలూకు యాగాన్ని నేను పాడు చేసేసాను కదా, వద్దు ఇంద్రుడికి యాగం చేయొద్దు, గోవర్ధనగిరికి బ్రాహ్మణులకి అలాగే గోవులకి పూజలు చేయండి అని చెప్పాను కదా, దాంతో కోపం వచ్చి ఇంద్రో నాశాయ వర్షతి, ఇంద్రుడు ఈ గోకులాన్ని ఎలాగైనా పాడు చేద్దామనే ఉద్దేశంతో వర్షిస్తున్నాడు. ఇంద్రుడు కూడా దీన్ని జస్టిఫై చేసుకోలేడు అని అనుకున్నాడు. అపర్త్వత్యుల్బణం వర్షం అతివాతం శిలామయం స్వయాగే విహతేస్మాభి ఇంద్రో నాశాయ వర్షతి. అయితే తత్ర ప్రతివిధిం సమ్యక్ ఆత్మయోగేన సాధయే లోకేశమానినాం మౌఢ్యాత్ హరిష్యే శ్రీమదంతమః అని అనుకున్నాడు. ప్రాబ్లమ్ని ట్రేస్ అవుట్ చేస్తే పెద్ద లాభం లేదు, దానికి సొల్యూషన్ కూడా చూడాలి కదా. ఆ సొల్యూషన్ పెద్ద విషయమేం కాదు, అది నా చేతిలో ఉంది. తత్ర ప్రతివిధిం సమ్యక్ కరిష్యే, ఈ సమస్యని హాయిగా సుఖంగా నేను తీర్చేస్తాను. ప్రతివిధిం సమ్యక్ కరిష్యే, ఏం భయం లేదు. ఎలా సమ్యక్ కరిష్యే? ఇంద్రుణ్ణి తన పనిని తాను చేసుకుంటూ పోని, ఏమడ్డం లేదు, నా వాళ్ళని నేను రక్షించుకుంటాను. ఆత్మయోగేన సాధయే, నాకున్న శక్తి నాకుంది. నాకున్న శక్తి ఏంటి? నాకున్న శక్తినే ఇంద్రాదులకి కాస్త కాస్త పంచితేను వాళ్ళు వాళ్ళ పనులు చేస్తున్నారు. అలాంటిది నాకు అపరిమితమైన శక్తి ఉంది కదా, ఆ అపరిమితమైన శక్తితో నేను ఈ పని సాధించుకుంటాను. నా శక్తితో శక్తిని సాధించుకున్న ఇంద్రాదులే ఎంత కష్టమైన పనులు చేయగలిగితే వాళ్ళందరికీ శక్తినిచ్చిన నేను దీనికి ఎంత ప్రతీకారం చేయగలను, దీని నుంచి నా వాళ్ళని ఎంత సులభంగా సంరక్షించుకోగలను. కాబట్టి హాయిగా సంరక్షించుకుంటాను. అయితే ఇందులో వాళ్ళని పిలిచి మందలించడం కానీ హెచ్చరించడం కానీ ఆపేసేయమంటం కానీ ఏం చేయను. వాళ్ళని ఎంతైనా చేసుకొని, వాళ్ళు అంటే ఇంద్రుడు ఒక్కడే లేడు ఇందులోనూ,
ఇంద్రుడు వర్షంతో ఉన్నాడు, గాలితో వాయుదేవుడున్నాడు, అలాగే నీటికి అధిదేవత అయిన వరుణుడున్నాడు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. ఇంద్రుడి మాట వినే దేవతాగణాలు వాళ్ళందరూ, అలాగే మరుద్గణాలు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా ఇందులోనూ. ఆ చాలామంది ఎంతమంది ఉన్నా సరే లోకేశమానినాం, మేమే లోకాలకు అధిపతులము, మేమే వర్షానికి అధిదేవతలము, మేమే గాలికి అధిదేవతలము అని వాళ్ళందరూ విర్రవీగుతున్నారు కదా. మా పైన పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు లెక్క చేయట్లేదు కదా. మౌఢ్యాత్, మూఢభావమే కదా అది కూడా. ఆ అహంకారాన్ని మొత్తం హరిష్యే, నేను తప్పనిసరిగా తీసేస్తాను. నా భక్తుల కష్టాలను మాత్రమే కాదు నేను హరించేది, మేమే అధికారులము అని విర్రవీగుతున్నారు కదా. ఈ విర్రవీగుతున్న వీళ్ళందరి యొక్క అహంకారాన్ని కూడా హరించేసేస్తాను. హరిష్యే శ్రీమదం, వీళ్ళందరికీ బాగా లక్ష్మీదేవి వచ్చేసరికి, వీళ్ళందరికీ అధికారం బాగా నెత్తికెక్కేసరికి, వీళ్ళందరికీ సంపదలవన్నీ కూడా ఎక్కువయ్యేసరికి గర్వం కలిగింది. ఆ గర్వాన్ని హరిష్యే. అందులోనూ తమహ, ఈ గర్వం ఎక్కువైతే జ్ఞానం పనిచేయదు, అజ్ఞానం అంధకారం అనేది ఆవరిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ గర్వానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని, గర్వంతో పెరిగినటువంటి తమస్సుని అన్నిటినీ నేను హరించేసేస్తాను అని అనుకున్నాడు. తత్ర ప్రతివిధిం సమ్యక్ ఆత్మయోగేన సాధయే లోకేశమానినాం మౌఢ్యాత్ హరిష్యే శ్రీమదంతమః. నహి సద్భావయుక్తానాం సురాణాం ఈశవిస్మయః మత్తోసతాం మానభంగః ప్రశమాయోపకల్పతే అని 2 ప్రశ్నలకి సమాధానం తానే చెప్పుకున్నాడు. మొదటి ప్రశ్న ఏంటి, దేవతలకి ఏంటి ఇలాంటి అహంకారాలు ఏంటి అంటే, నహి సద్భావయుక్తానాం సురాణాం ఈశ విస్మయ. దేవతల్లో కూడా అప్పుడప్పుడు ఏదో సద్భావం అంటే సాత్వికమైనటువంటి భావం ఖచ్చితంగా లోపిస్తుంది. లేదా దేవతల్లో కూడా సద్భావం అంటే మంచి భక్తి అనేది ఖచ్చితంగా లోపిస్తుంది. ఆ లోపించినప్పుడు మేము ఈశ్వరులము, మేమే సమర్థులము, మేమే అధికారులము, వర్షానికి నేనే తిరుగులేని దేవతని, లేదా గాలికి నేనే తిరుగులేని దేవతని అనేటువంటి భ్రమ వాళ్ళకి కలుగుతుంది. మేము సమర్థులము అనేటువంటి భ్రమ కలుగుతుంది. సాత్వికమైన భావం ఉన్నప్పుడో, మంచి పరమాత్మ మీద భక్తిభావం ఉన్నప్పుడో ఇలాంటి భ్రమలు కలగవు. ఏమనిపిస్తాయి, అయ్యోయో ఆయనేదో పనిలో పెడితే మనం కూలీకి పని చేస్తున్నామే తప్ప మనకంటూ ఏమీ లేదు, మనకంటూ గుర్తింపు కానీ ఉనికి కానీ ఏమీ లేదు, మనం ఆయన యొక్క కూలీలము, ఆయన చెప్పిన పని చేసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి ఈ దారిలో ఉన్నాము అని అనిపిస్తుంది. ఎప్పుడది సద్భావం అనేది ఉన్నప్పుడు. సద్భావయుక్తానాం సురాణాం నహి ఈశ విపర్యయ ఈశ విస్మయ. అలాంటి వాళ్ళకి నేనే ఈశ్వరుణ్ణి అనేటువంటి భ్రమ అనేది కలగదు. ఆ భ్రమ కలిగింది అంటే వాళ్ళలో ఈ సద్భావం లోపించింది, సాత్వికమైన భావం కానీ అలాగే సద్భక్తి అనేది కానీ లోపించింది. లోపిస్తే వాళ్ళ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. అయితే దేవతలకి ఇలా ఎందుకయింది అనేది ప్రశ్న కదా. దేవతలకి సద్భావం లోపించటం వలన ఇలా జరిగింది అనేది దానికి సమాధానం. రెండవ ప్రశ్న, యాక్షన్ తీసుకోవాల్సిందే అంటే, ఇప్పుడు ఉన్న భక్తులు, ఈ కష్టాలు పడుతున్నటువంటి భక్తులు నీ వాళ్ళైనప్పుడు వాళ్ళని రక్షించాలి అనే అభిప్రాయం నీకున్నప్పుడు దేవతలు మాత్రం నీకు పరాయి వాళ్ళు అయ్యారా? వాళ్ళేమీ నీ వాళ్ళు కాకపోయారా? వాళ్ళని మాత్రం రక్షించనక్కర్లేదా అనేది రెండో ప్రశ్న. దానికి తనే సమాధానం చెప్పుకున్నాడు. మత్తోసతాం మానభంగ ప్రశమాయోపకల్పతే. నేనేం వాళ్ళ తాట తీసేస్తాను, తిత్తి తీసేస్తానని అనట్లేదు కదా. నేను వాళ్ళ గర్వాన్ని హరిస్తాను అని మాత్రమే కదా అంటున్నాను. మానభంగ, వాళ్ళకు ఉండేటువంటి గర్వాన్ని నేను పూర్తిగా తీసేస్తాను, వాళ్ళ గర్వాన్ని భంగం చేసేస్తాను, గర్వభంగం చేస్తాను అని అంటున్నాను. ఎలాంటి వాళ్ళ గర్వాన్ని భంగం చేస్తానంటున్నాను? అసతాం, మంచివాళ్ళు కానీ మంచి ఆలోచనలు చేయని సాత్వికమైన దారిలో లేని దేవతల యొక్క గర్వాన్ని భంగం చేస్తానంటున్నాను. నేను గనక అలాంటి పని చేస్తే మత్తోసతాం మానభంగ, నేను గనక అసత్పురుషుల యొక్క గర్వాన్ని గనక పోగొడితే ప్రశమాయ ఉపకల్పతే, వాళ్ళకి అది మంచే జరుగుతుంది. వాళ్ళకి వినయం అంటే ఏంటో నేర్పించే దిశగా అది సాగుతుంది. కాబట్టి నేను బెత్తం పట్టుకున్న టీచర్ లాంటి వాడిని, లేదా ఓ చిన్న కర్ర పట్టుకున్న చీపురు పుల్ల పట్టుకున్న తల్లి లాంటి వాడిని.
నేను గనక ఈ ఉపదేశం, ఈ శిక్షణ అనేది చేస్తే, చిన్నపాటి దండన అనేది విధిస్తే వాళ్ళు మంచి దారిలోకి వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమి నష్టపోరు. నా భక్తుల్ని సంరక్షించుకోవటం ఎలాగైతే నా పనో, అలాగే నా దేవతల్ని మంచి దారిలో పెట్టుకోవటం కూడా నా విధే. కాబట్టి 2 పనులు కలిపే నేను చేసుకుంటాను అని 2 ప్రశ్నలకి సమాధానాలు తానే చెప్పుకున్నాడు. నహి సద్భావయుక్తానాం సురాణాం ఈశ విస్మయ మత్తోసతాం మానభంగ ప్రశమాయోపకల్పతే అని. తస్మాత్ మచ్చరణంగోష్ఠం మన్నాథం మత్పరిగ్రహం గోపాయే స్వాత్మయోగేన సోయం మే వ్రత ఆహిత. అందువల్ల తస్మాత్ మచ్చరణం గోష్ఠం, ఈ గొల్లపల్లె మొత్తం కూడా నన్నే శరణు వేడుతోంది. ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నన్నే శరణు వేడుతుంది. మన్నాథం, నన్నే స్వామిగా కీర్తించుకుంటోంది. నన్నే ఈ గోష్ఠం మొత్తానికి స్వామిగా గుర్తిస్తోంది. అందుకనే కష్టం వస్తే నా దగ్గరికి వస్తోంది. మత్పరిగ్రహం, నన్నే పట్టుకుని వెళ్ళాడుతోంది. నన్ను తప్ప ఇంకో దాన్ని వేడుకోదు. ఈ వర్షం పడుతున్నప్పుడు కూడా ఓహో హే ఇంద్రదేవా ఈ వర్షాన్ని తగ్గించు అని ఎవరూ అనటం లేదు. కృష్ణ కృష్ణ మహాభాగత్వన్నాథం గోకులం ప్రభో అని నా దగ్గరికి వస్తున్నారు. నన్నే పట్టుకుని వెళ్ళాడుతున్నారు. నేనే స్వామిని అనుకుంటున్నారు. నేనే మా వాళ్ళకి బాస్ని అనుకుంటున్నారు. నన్నే శరణు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళని సంరక్షించడం నా పనే కదా. అందువల్ల గోపాయే, రక్షిస్తాను. ఎలాగా? స్వాత్మయోగేన, నాకున్న శక్తులకి పరిమితులు ఎక్కడున్నాయి? నా ఆత్మయోగంతో, ఆత్మశక్తితోనే చేస్తాను. నిజానికి సోయం మే వ్రత ఆహిత, నేను తీసుకున్నటువంటి నియమం ఇది. ఏంటి? నా వాళ్ళని, నన్ను శరణు వేడిన వాళ్ళని, నన్నే స్వామిగా గుర్తించిన వాళ్ళని, అలాగే నన్నే పట్టుకుని వేళ్లాడే వాళ్ళని, నన్ను తప్ప మరొక దాన్ని పట్టుకోని వాళ్ళని రక్షించాలి అని ఒక నియమం నేను తీసుకున్నాను. ఆ నియమం ప్రకారమే నడుచుకుంటాను. నిజానికి ఇది నా సంకల్పం. సోయం మే వ్రత, నా సంకల్పం ఇదే. ఏంటి? నన్ను పట్టుకుని వేళ్లాడే వాళ్ళని నేను రక్షించాలి అనేదే నా సంకల్పం. సహా ఆహిత, ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎప్పుడూ అది సంసిద్ధంగానే ఉంటుంది. దానిలో మార్పేమీ లేదు. అది నాలో పేరుకుపోయి ఉంది. సహా ఆహిత. అందువలన తస్మాన్మచ్చరణం గోష్ఠం మన్నాథం మత్పరిగ్రహం గోపాయే స్వాత్మయోగేన సోయం మే వ్రత ఆహిత అని అనుకున్నాడు. అనుకోవటం పాపం చాలా మాటలు అనుకున్నాడు. శిలావర్ష నిపాతేన అపర్తు తత్ర ప్రతివిధిం నహి సద్భావయుక్తానాం తస్మాన్ మచ్చరణం అని 5 శ్లోకాల పాటు 5 శ్లోకాలు చెప్పుకునేంత మాటలు లోపల అనుకున్నాడు. ఆ మాట అనుకుని చేసిన పని మాత్రం చాలా చిన్న పని చేశాడు. ఏమని చేశాడు? ఇత్యుక్త్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక. ఇలా తనలో తానే చెప్పుకుని ఇత్యుక్త్వా ఏకేన హస్తేన, ఒకే చేత్తో రెండో చెయ్యి కూడా వాడలా, కృత్వా గోవర్ధనాచలం, అక్కడ గోవర్ధనాచలం ఉంది కదా, గోవర్ధనగిరికి పూజలు చేశారు కదా నిన్నటిదాకా. ఆ పూజలు చేసిన గోవర్ధనగిరిని మొత్తాన్ని ఆ గోవర్ధనగిరి ఉన్న స్థానం నుంచి పైకెత్తేశాడు. పెకిలించి పైకి తీసేశాడు. కృత్వా అంటే పెకిలించి పైకి తీశాడు. తీసినవాడు దధార లీలయ, ఏమాత్రం ఆయాసపడకుండా, ఏమాత్రం కష్టపడకుండా అని ప్రాణాలు ఏవో ఉగ్గపెట్టి బరువైన పని చేస్తున్నట్లుగా కూడా చూడకుండా లీలగా అవలీలగా పైకెత్తి కృష్ణ ఛత్రాకమివ బాలక దధార. పుట్టగొడుగుని చిన్నపిల్లలు ఎలాగైతే ఏమాత్రం ఆయాసం లేకుండా పట్టుకుంటారో అలా పట్టుకున్నాడు. ఇత్యుక్త్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక. మన వాళ్ళు చిటికిన వేలు మీద ఎత్తాడు, చిటికిన వేలు మీద నుంచోబెట్టాడు అని అంటారు. ఆ మాట ప్రత్యేకించి లేదు. లీలగా అనాయాసంగా పైకెత్తాడు అని మాత్రమే ఉంది. అరచేతిలో పట్టుకున్నాడా లేదా లీలగా చిటికిన వేలు మీద పట్టుకున్నాడా అనే విషయం మీద క్లియర్గా శ్లోకం అయితే లేదు, మూలంలో లేదు. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని అరచేతిలో పట్టుకున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి కంటే ఈయన ఇంకా లీలగా అనాయాసంగా చేయాలి కాబట్టి చిటికిన వేలు మీద ఎత్తాడు అని చెప్పుకోవటానికి ఏమైనా మనం కలుపుకుంటే కలుపుకోవచ్చు. కానీ మొత్తం మీద లీలగా అనాయాసంగా గోవర్ధనగిరిని పైకెత్తాడు. ఒకే చేత్తో పైకెత్తాడు. అది కుడి చెయ్యాడని చెయ్య అనే క్లారిటీ కూడా లేదు. కాకపోతే అథాహ భగవాన్ గోపాన్ హేంబ తాతవ్రజౌకస యథోపజోషం విశత గిరిగర్తం సగోధనా. ఎత్తినవాడు ఎత్తినట్లుగా వెంటనే అథ
ఆహా అన్నాడు. భగవాన్ ఆయనకేమీ ఇలాంటి పనులు లెక్కే లేవు. చూడండి, నన్ను చూడండి, నా గొప్పదనాన్ని చూడండి అని ఎవరిని వేడుకోడు. మీకేం కావాలో మీరు చూసుకోండి అనే అంటాడే. అలాంటి వాడే తప్ప తన గొప్పదనాన్ని చూపించాలి అనేటువంటి కోరిక కూడా ఉన్నవాడు కాడు. అలాంటి నిష్కామమైన కర్మలు చేసేటువంటి వాడు ఆయన. అందువల్ల అలాంటి భగవంతుడు గోపాన్ ఆహా గోపాలకులతో అన్నాడు. ముందుగా అంబా ఓ యశోదాదేవి, తాత ఓ నందుడా, వ్రజౌకస ఈ నందగోకులంలో నివాసం ఉండేటువంటి మిగతా జనాల్లారా అందరూ కూడా యథోపజోషం విశత, మీకు ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడ చేరండి, సౌఖ్యంగా సుఖంగా చేరండి, ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, అందరూ వచ్చి చేరండి. గిరిగర్తం, ఈ గిరి అనేది చాలా పెద్దది కదా, మీకు గొడుగ్గా చాలా విశాలంగా పనికొస్తుంది. అందువల్ల సగోధనాహ, మీకున్న గోధనాన్ని మొత్తం ఎవరికి పాడి ఎంత ఉంటే వారంత పాడిని తీసుకొచ్చి దీని కిందకి చేరిపోండి. అథాహ భగవాన్ గోపాన్ హేంబతాత వ్రజౌకస యథోపజోషం విశత గిరిగర్తం సగోధనా నత్రాస ఇహవః కార్యః మధ్యస్థాద్రి నిపాతనే వాత వర్ష భయేనాలం తత్రాణం విహితం హివః. నత్రాస హివః కార్యః, ఈ గోవర్ధనగిరి కింద సరిగ్గా చెప్పాలంటే నా ఆశ్రయం కింద మీకేం భయం లేదు. నా ఆశ్రయంలో మీకు భయం అనే మాటే లేదు. మధ్యస్థాద్రి నిపాతనే, నా చేతిలోంచి ఏదో కొండ కింద పడిపోతుందేమో అని మాత్రం ఎవరూ భయపడకండి. దయచేసి అలాంటి లాజిక్ లేని భయాలని మాత్రం తెచ్చిపెట్టుకోకండి. ఎందుకంటే లీలగా కొండను పైకి ఎత్తగలిగిన వాడిని లీలగా పట్టుకుని కూర్చోలేనా, మీ మీద పడకుండా చూసుకోలేనా? కాబట్టి ఎవ్వరూ అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. నత్రాస యవః కార్యః మధ్యస్థాద్రి నిపాతనే. మీరు ఒకవేళ భయపడితే ఆ వర్షానికి భయపడండి, లేదా గాలికి భయపడండి. ఆ గాలి వర్షం నుండి భయాన్ని పోగొట్టుకోవటానికి వాత వర్ష భయేనాలం, ఆ భయం మనకు చాలు అని అనుకుంటే లోపలికి వచ్చేసేయండి. తత్రాణం విహితం హివః, ఆ వర్షం నుండి ఆ గాలి నుండి సంరక్షణ అనేది నేను మీకు చేసేసాను. ఈ సంరక్షణలో నా గొడుగు కింద హాయిగా కూర్చోండి. నత్రాస ఇహవః కార్యో మధ్యస్థాద్రి నిపాతనే వాత వర్ష భయేనాలం తత్రాణం విహితం హివః అని చెప్పాడు. చెప్పిన వెంటనే తథా నిర్వివిశుర్గర్తం కృష్ణాశ్వాసితమానసాః యథావకాశం సధనాః సవ్రజాసోపజీవినః. తథా నిర్వివిషు, వాళ్ళు ఈయన చెప్పినట్లుగానే అన్ని వైపుల నుంచి ఒకేసారి లోపలికి వచ్చేసేసారు. గర్తం, ఆ కొండ పైకి లేస్తే ఒక చిన్న గర్తంలాగా అంటే గొయ్యిలాగా ఏర్పడుతుంది కదా, ఆ గొయ్యిలోకి వచ్చేసేసారు. కృష్ణాశ్వాసిత మానసాహ, శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ మనస్సుకి సాంత్వన కలిగేలాగా మాటలు చెప్తే ఆ మాటలకి సాంత్వన పడిపోయి మనస్సంతా కుదుట పడిపోయేసరికి హాయిగా లోపలికి వచ్చేసారు. యథావకాశం, ఎటువైపు చోటు ఉంటే అటువైపు లోపలికి వచ్చేసారు, ఎక్కడ చోటు ఉంటే అక్కడ సెటిల్ అయిపోయారు. సధనాహ, వాళ్ళకి వేరే ధనం ప్రధానమైన ధనమేం లేదు, గోవులే వాళ్ళకి ధనం, ఆ గోధనంతో పాటు వచ్చేసారు. సవ్రజాహ, కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు ఇటు అటు వెళ్ళటానికి వీలుగా బళ్ళు ఇళ్లల్లాగా పెద్ద పెద్ద బళ్ళు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇంతకుముందు బృహద్వనం నుంచి బృందావనానికి వచ్చేటప్పుడు బళ్ళల్లోనే వచ్చారని అనుకున్నాం కదా, ఆ బళ్ళు కూడా తీసుకొచ్చి దీని కింద పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ వర్షంలో ఉంటే ఆ బళ్ళు ఏమన్నా పాడైపోతేను, లేదా గాలికి ఎటు అటు ఊగి కింద పడిపోయి అదేమన్నా చెదిరిపోతేను ఇళ్ళలో సామాన్లు ఇవన్నీ ఇబ్బంది కదా అని అందుకని ఆ బళ్ళన్నీ లోపల పెట్టేసుకున్నారు. సవ్రజాహ సోపజీవిన, వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. తథా నిర్వివిశుర్గర్తం కృష్ణాశ్వాసిత మానసాః యథావకాశం సధనాః సవ్రజాః సోపజీవిన. క్షుత్రుడ్వ్యథాం సుఖాపేక్షాం హిత్వా తైర్వ్రజవాసిభిః వీక్ష్యమాణో దధావద్రిం సప్తాహం నాచలత్పదాత్. వీళ్ళందరూ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన వాళ్ళకి ఆశ్రయం దొరుకుతుంది. ఆశ్రయం దొరికిన వెంటనే ప్రతివాడికి ఏమొస్తుంది, అమ్మో తిని ఎంతసేపు అయింది, అమ్మో మంచినీళ్ళు తాగి ఎంతసేపు అయింది అని అనిపిస్తుంది. ఆకలేస్తుంది, దప్పికేస్తుంది. ఆశ్రయం ఇచ్చిన వెంటనే ఆశ్రయం ఇచ్చాం కదా అని ఎవరు మెలేసుకోవడానికి వీలు లేదు కదా. పాలు అడిగితే పాలు ఇవ్వాలి, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వాలి, అబ్బో ఆకలేస్తే ఏమైనా తినడానికి ఉంచుకోవాలి, ఇవన్నీ పెద్ద వ్యవహారం కదా. తుఫాను సహాయ కేంద్రంలో ఎన్నెన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది అలాంటిదే కదా, తుఫాను సహాయ కేంద్రం కదా. దీంట్లో ఏర్పాట్లు జరగాలి కదా, జరగలేదు కదా. మరి జరగకపోతే వాళ్ళకి ఆకలి వేస్తుంది, దప్పిక వేస్తుంది.
వాళ్ళకేమీ పెద్ద సుఖం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఏం ప్రయోజనం అంటే అలా ఏం జరగలేదు. లోపలికి వెళ్ళి వాళ్ళందరూ ఏం చేశారు అంటే ఆ శ్రీకృష్ణుని చూస్తూ కూర్చున్నారు. శ్రీకృష్ణుడు అంటే మనకు తెలిసిన బాహ్య రూపం ఒకటే కాదు కదా, అమృతమయుడు ఆయన. అమృతమయుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని చూస్తూ కూర్చునేసరికి వీళ్ళకి క్షుత్రుడ్వ్యథ నాస్తి, ఆకలి లేదు, దప్పి కలగలేదు. ఏదో సుఖంగా కూర్చుందామో, ఆనుకోవటానికి ఏముంది, పడుకోవటానికి ఏముంది, ఈ ఆశ కూడా కలగలేదు. క్షుత్రుడ్వ్యథాం సుఖాపేక్షాంచ హిత్వా, సుఖంగా కూర్చోవాలి అనే మాట కూడా అనుకోలేదు. ఎవరు ఎక్కడ ఎలా ఉంటే నిలబడ్డవాళ్ళు నిలబడ్డట్టుగా, కూలబడ్డవాళ్ళు కూలబడ్డట్టుగా, ఏవేమి మనసులో పెట్టుకోకుండా తైర్వ్రజవాసిభి వీక్ష్యమాణ, అందరూ ఆయన్నే చూస్తూ కూర్చున్నారు. ఈ వ్రజవాసులందరూ ఆయన్నే కళ్ళతో, ఆయనలో ఉండేటువంటి అమృతాన్నే గ్రోలుతూ కూర్చున్నారు. కాబట్టి కనీసం కాళ్ళేవో పీకేస్తున్నాయి కూర్చుందామని కూడా ఎవ్వరు అనుకోలేదు. లేదా కూర్చున్న వాళ్ళు కూడా అయ్యో ఎంతసేపు ఇలాగే బాసిపెట్టలేసి కూర్చుంటాము, పీకుతున్నాయని అనుకోలేదు. ఉన్నవాడు ఉన్నట్టు అలాగే చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉన్నారు సరే, ఈయన కూడా దధావద్రిం, ఏం కదలకుండా అలాగే ఆ పర్వతాన్ని పట్టుకుని ఉంచున్నాడు. ఎన్ని రోజులు? సప్తాహం, 7 రోజులు. 7 రోజులు పట్టు కూర్చున్నాడు. నా చలత్ పదాత్, ఒక్క అడుగు కూడా ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ వేయలేదు. ఆయన 7 రోజులు కదలలేదు. వీళ్ళు కూడా ఆయన్ని చూడ్డంలోనే మునిగిపోయి ఉన్నారు. 7 రోజులు కదలకుండా అలాగే కూర్చున్నారు. క్షుత్రుడ్వ్యథాం సుఖాపేక్షాం హిత్వా తైర్వ్రజవాసిభి వీక్ష్యమాణో దధావద్రిం సప్తాహం నాచలత్ పదాత్. ఇటు శ్రీకృష్ణుడు కాళ్ళు పీకుతున్నాయని కానీ మరొకటి కానీ అనుకోకుండా నుంచునే ఉన్నాడు. ఆయనతో పాటు ఉండే మిగతా వాళ్ళందరూ కూడా కాళ్ళు పీకుతున్నాయి, సుఖంగా ఉండాలి అని ఏమీ అనుకోవట్లేదు. అందరూ ఒకే పని మీద ఉన్నారు. లేదా శ్రీకృష్ణుడు ఆ పని మీద ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఆయన చూడడం అనే పని మీద ఉన్నారు. అక్కడ ఇంద్రుడికి మాత్రం కాళ్ళు పీకేసినాయి. కృష్ణయోగానుభావంతం నిశామ్యేంద్రోతి విస్మిత నిస్తంభ భ్రష్టసంకల్ప స్వాన్ మేఘాన్ సన్యవారయత్. శ్రీకృష్ణుడి యొక్క యోగానుభావం, యోగ ప్రభావం, ఆయన యొక్క శక్తి ప్రభావం అని దాన్ని నిశామ్య చూసి ఇంద్ర అతి విస్మిత, ఇంద్రుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఇలాంటి పనులు ఎప్పుడు ఈయన చేయగా మనం చూసింది లేదే అని అనుకుని భయపడ్డాడు. నిస్తంభ, నుంచోలేకపోయాడు, ఆయన కూలబడిపోయాడు. ఇక్కడ వాళ్ళెవరూ కూలబడలేదు, ఇంత బరువునెత్తుతున్న పరమాత్మ కూడా కూలబడలేదు. వీళ్ళందరూ గట్టిగానే ఉన్నారు. ఇంద్రుడు మాత్రం నుంచోడానికి కాళ్ళు పీకేసి ఉన్నవాడు ఉన్నట్టు కూడా కుప్పకూలాడు. భ్రష్ట సంకల్ప, ఈ గోకులం మీద ఏదో రివెంజ్ తీర్చుకుందామనే సంకల్పం ఆయనలో కలిగిందనుకున్నాం కదా, ఆ కలిగిన సంకల్పం మొత్తం ఎక్కడికి ఎగిరిపోయిందో ఎగిరిపోయింది. ఇప్పుడు ఎట్లాగైనా ఈయన కోపం రాకుండా, ఈయన వచ్చి నా నెత్తి మీద పడకుండా చూసుకోవాలి అనే స్థాయికి దిగజారిపోయాడు. ముందేం చేశాడు తెలివిగాను, స్వాన్ మేఘాన్ సన్యవారయత్, ఆ సాంకర్షణ మేఘాలు ఉన్నాయి కదా చివరి కాలంలో, సాంవర్తక మేఘాలు, ఆ మేఘాలన్నిటి రేరే బాబ్బం మీరు వెళ్ళి మళ్ళీ మీ స్థానాల్లో వెళ్ళిపోండిరా, వర్షం కురవడం మాత్రం ఆపేసేయండిరా అని వాళ్ళని ఆపేశాడు. వర్షం లేదు, గాలి లేదు, ఏమీ లేదు. వారం అయ్యేసరికి అంతా మొత్తం క్లియర్, ఆల్ క్లియర్ అని చేసేసాడు. కృష్ణయోగానుభావం తం నిశామ్యేంద్రోతి విస్మిత నిస్తంభో భ్రష్టసంకల్ప స్వాన్ మేఘాన్ సన్యవారయత్. ఖం వ్యభ్రం ఉదితాదిత్యం వాతవర్షంచ దారుణం నిశామ్యోపరతం గోపాన్ గోవర్ధనధరోబ్రవీత్. అయితే వర్షం ఆగిపోయిందనే సంగతి ఎవరు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టలా, ఎవరు చూడలా. ఎందుకంటే అందరూ ఆ శ్రీకృష్ణుడే చూస్తూ కూర్చున్నారు. శ్రీకృష్ణుడే ఒకసారి పర్వతం నుంచి కింద నుంచి పైకి తీసి చూస్తే ఖం వ్యభ్రం, ఆకాశంలో మబ్బు తొనకలేదు. ఉదితాదిత్యం, సూర్యుడు చక్కగా ఉదయించి తడతడ మెరుస్తూ ఆకాశంలో తిరుగుతున్నాడు. వాత వర్షంచ దారుణం ఉపరతం, గాలి హోరు గాలి ఉండాలి, ఏం లేదు. ఇప్పుడు వర్షం, గట్టి వర్షం ఉండాలి, అదేమీ లేదు. దారుణమైన గాలి కానీ దారుణమైన వర్షం కానీ ఏ మచ్చ కూడా లేదు. అసలు ఇక్కడ వర్షం కురిసిందా అంటే కురవలేదన్నట్లుంది. నిశామ్యోపరతం చూసి గోవర్ధనధర, గోవర్ధనాన్ని అలాగే పట్టుకుని, గోవర్ధనగిరిని అలాగే పట్టుకున్నటువంటి శ్రీకృష్ణుడు గోపాన్ అబ్రవీత్, గోపాలకులతో అన్నాడు. ఖం వ్యభ్రముదితాదిత్యం వాతవర్షంచ దారుణం
నిశామ్యోపరతం గోపాన్ గోవర్ధనధరో బ్రవీత్. నిర్యాత త్యజతత్రాసం గోపా సస్త్రీధనార్భకా ఉపారతం వాతవర్షం వ్యుదప్రాయాశ్చ నిమ్నగా. ఏమన్నాడు? నిర్యాత, ఇంకా బయటికి రండి. త్యజతత్రాసం, భయపడకండి, మీ భయాన్ని వదిలిపెట్టుకోండి. గోపాహ, గోపాలకుల్లారా, సస్త్రీ ధనార్భకాహ నిర్యాత, మీ స్త్రీలని, మీ పిల్లల్ని, మీ గోధనాన్ని అన్నిటినీ తీసుకుని హాయిగా బయటికి వెళ్ళండి. ఉపారతం వాతవర్షం, చక్కగా గాలి అంతా ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, పైన మబ్బు తొనకలేదు, సూర్యుడు చక్కగా తలతల్లాడుతూ తిరుగుతున్నాడు ఆకాశంలోనూ. ఈ వర్షం కురవగా నీరు పారుతుంది కదా, ఆ పారే నీరు కూడా వ్యుదప్రాయాశ్చ నిమ్నగా, పారటం ఆగిపోయింది. ఎందుకంటే ఇది హోరు వర్షం ఉన్నట్టుండి సడన్గా వచ్చిన వర్షం కదా, ఎంత వేగంగా వచ్చిందో నీరు అంత వేగంగా పారుతుంది. పాడైతే చేస్తుందేమో కానీ ఎక్కువసేపు పారదు, వెళ్ళిపోతుంది. వ్యుదప్రాయాశ్చ నిమ్నగా, వాగులు ఇవన్నీ కూడా పెద్దగా నీటితో ఏమీ లేవు, చిన్న నీరు ఏదో పైపైన పారుతోంది. మిగతా అసలు బురద నీరు, గట్టిగా వర్షం పడిన నీరు, మట్టి నీరు అంతా వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. నిర్యాత త్యజతత్రాసం గోపా సస్త్రీధనార్భకా ఉపారతం వాతవర్షం వ్యుదప్రాయాశ్చ నిమ్నగా అని చెప్పాడు. వర్షం బాగా పడి వెలిసిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా భయమేం లేదు, మీరు వెళ్ళిపోండి, మీ మీ స్థలాలకు వెళ్ళిపోండి అన్నాడు. తతస్తే నిర్యయుర్గోపాః స్వం స్వం ఆదాయ గోధనం శకటోఢోపకరణం స్త్రీ బాలస్థవిరాశనై. తత, ఈయన మాట అన్న తర్వాత, వెళ్ళండి అని ఒక్కసారి అన్న తర్వాత, గోపాహ, గోపాలకులందరూ స్త్రీ బాల స్థవిరాహ, వాళ్ళలో స్త్రీలున్నారు, చిన్నపిల్లలున్నారు, వృద్ధులున్నారు, కదల్లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు వంగని వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా శనై నిర్యయు, నిదానంగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోకుండా హాయిగా బయటకు వచ్చారు. స్వం స్వమాదాయ గోధనం, తమ తమ గోధనాల్ని ఇంతకుముందు పర్వతం కింద దాచుకున్నారు కదా, ఆ గోధనాల్ని కూడా తీసుకుని బయటకు వచ్చారు. శకటోఢోపకరణం, తమ తమ వస్తువులన్నింటినీ బళ్ళలో ఉంచుకుని, బళ్ళలు కూడా కొంతమంది పెట్టేశారని అనుకున్నాం కదా, ఆ బళ్ళతో సహా అందరూ బయటకు వచ్చారు. తతస్తే నిర్యయుర్గోపా స్వం స్వమాదాయ గోధనం శకటోఢోపకరణం స్త్రీ బాలస్థవిరాశనై. భగవానపి తం శైలం స్వస్థానే పూర్వవత్ ప్రభు పశ్యతాం సర్వభూతానాం స్థాపయామాస లీలయా. భగవానపై సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు కూడా తం శైలం, ఏ గోవర్ధనగిరినైతే తాను చేతిలో ధరించాడో ఆ గోవర్ధనగిరిని స్వస్థానే స్థాపయత్, ఆ గోవర్ధనగిరి ఇంతకుముందు ఎక్కడుందో అక్కడే ఉంచేశాడు. పూర్వవత్, ఎలా ఉందో అలా ఉంచేశాడు. ప్రభు సర్వసమర్థుడు కదా, తీయటం సులభంగా తీయగలడు, మళ్ళీ పెట్టేటప్పుడు అంతే సులభంగా పెట్టగలడు. పెట్టేటప్పుడు అంత పెద్ద పర్వతాన్ని కింద పెట్టాలి అంటే దాని కింద ఉన్న చెయ్యి ఎక్కడే నలిగిపోతుందా, ఇరుక్కుపోతుందా అని ఇలాంటి సమస్యలు కూడా ఆయనకేం లేవు కదా, సమర్థుడు కదా, ఎలా పెట్టాలో అలా పెట్టేశాడు. పశ్యతాం సర్వభూతానం, అందరూ చూస్తుండగానే పెట్టాడు. స్థాపయామాస, ఉంచేశాడు. లీలయ, దాన్ని పీకినప్పుడు లేదా దాన్ని పెకిలించినప్పుడు ఎంత అనాయాసంగా పెకిలించాడో, దాన్ని తన చేతిలో ఉంచుకున్నప్పుడు ఎంత అనాయాసంగా ఉంచుకున్నాడో అంతే అనాయాసంగా, అంతే లీలగా, అవలీలగా దాన్ని ఉంచేశాడు. భగవానపి తం శైలం స్వస్థానే పూర్వవత్ ప్రభు పశ్యతాం సర్వభూతానాం స్థాపయామాస లీలయా. తం ప్రేమ వేగాన్ నిభృతావ్రజౌకసో యథా సమేయుః పరిరంభణాదిభిః గోప్యశ్చ సస్నేహమపూజయన్ముదా దధ్యక్షతాద్భిర్యుజుజుః సదాశిషః. ఆయన పర్వతాన్ని కింద పెట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద ప్రేమ వీళ్ళందరికీ పొంగినప్పుడు పొంగింది. తం ప్రేమ వేగాత్, ఆ ప్రేమ బాగా పొంగి పొరలి, నిభృతాహ, ఆ ప్రేమను తట్టుకోలేక, వ్రజోకసహ, ఈ వ్రజంలో నివాసం ఉండేటువంటి స్త్రీ బాల వృద్ధులందరూ కూడా యథావత్ సమేయుః, ఆయన దగ్గరికి మళ్ళీ వచ్చి చేరారు. ఇంతకుముందు ఎలాగైతే చేరారో ఇప్పుడు అలాగే చేరారు. ఇంతకుముందేమో రక్షణ కోసం చేరారు, ఇప్పుడేమో ప్రేమను ప్రకటించుకోవటం కోసం చేరారు. చేరిన వాళ్ళు ఊరుకుంటారా? దొరికినవాడు దొరికినట్టు ఆయన్ని కావలించేసేసుకున్నాడు. దొరికినవాడు దొరికినట్టు ఆయన చేతుల్ని, కాళ్ళని, బొగ్గల్ని తడిమేశారు, పిసికేశారు, చాలా పనులు చేశారు. పెద్దవాళ్ళు బాగా ముద్దొస్తే బుగ్గలు ఇలా పుణుకుతారంటారు కదా,
పుణకటం ఏదో ఉందంటారు, బుగ్గల్ని ఇలా పిండుతారు. ఎవరికి ఏం తోస్తే ఆ పని చేశారు. పరిరంభణాదిభి, స్నేహితులు వాళ్ళైతే కావలించేసేసుకున్నారు, ఎంత పని చేసి పెట్టావురా మాకు అని. ఇంకో పెద్దవాళ్ళేమో ఎంత బాగా చేసేవారని భుజాలు తట్టారు. ఎవరేం చేస్తే చేయించుకున్నాడు ఆయన. గోప్యశ్చ సస్నేహం అపూజయన్, గోపికలు చాలా ప్రేమగా ఆయన్ని ఆరాధనాభావంతో చూశారు. ఆరాధనాభావంతో చూడటం మాత్రమే కాకుండా ముదా సంతోషంగా అపూజయన్, అప్పటికప్పుడేదో దధి అక్షతలు లాంటి చిన్న చిన్న పూజా ద్రవ్యాలను తీసుకొచ్చి ఆ పూజా ద్రవ్యాలతో ఆయనకు పూజ కూడా చేసుకున్నారు. దధి అక్షత అద్భి, బహుశా దిష్టి తీయటానికి ఈ పనులన్నీ చేశారేమో. దధ్యక్షతలతో దిష్టి తీయటం లేదా ఎర్ర నీళ్లు తీయటం, అద్భి అంటే ఎర్ర నీళ్ళే ఉంటాయి, ఈ ఎర్ర నీళ్లు తీయటం లాంటివేవో చేశారు. చేసి ఆయనకి దిష్టి తీసేసి లేదా ఆయనకి పూజ చేసేసుకుని సంతోషంగా యూయుజు సదాశిష, నువ్వు ఇలాగే 100 ఏళ్ళు ఉండాలి, నువ్వు ఇలాగే అందరికీ ఉపకారాలు చేయాలి, నువ్వు ఇలాగే వారికి కష్టం వచ్చినా సరే ఇలాగే తీరుస్తూ ఉండాలి అని ఆయన మీద ఆశీర్వచనాలను కురిపించేసేశారు. వీళ్ళకు తోచిన ఆశీర్వచనాలను వీళ్ళు కురిపించారు. తం ప్రేమవేగాన్ నిభృతావ్రజౌకస యథా సమీయు పరిరంభణాదిభి గోప్యశ్చ సస్నేహం అపూజయన్ ముదా దధ్యక్షతాద్భిర్యుజుజు సదాశిష. యశోదా రోహిణీ నందో రామశ్చ బలినాంబర కృష్ణమాలింగ్య యూజుజు ఆశిష స్నేహకాతరా. ఈయనకి చాలా దగ్గర వాళ్ళైనటువంటి యశోదాదేవి తల్లి, రోహిణి పెద్దల్లి, నందుడు తండ్రి, పెంచుతున్న తండ్రి, బలినాంబర బలవంతుల్లో చాలా శ్రేష్ఠుడైనటువంటి బలరాముడు, వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ వెళ్ళేంత వరకు ఆగి వాళ్ళందరూ పక్కకి జరిగిన తర్వాత ఈ శ్రీకృష్ణుణ్ణి ఎవరికి వాళ్ళు కావలించుకున్నారు. కృష్ణమాలింగ్య, అందరూ ఈయనకంటే పెద్దవాళ్లే కదా. యశోద, రోహిణి, నంద, బలరాముడు, ఈ నలుగురు కూడా ఈయనకంటే పెద్దవాళ్ళ లెక్క కదా. అందువల్లనే యూయుజురాశిష, ఈయనకి ఆశీర్వచనాల మీద ఆశీర్వచనాలు గుప్పించేసేసారు. స్నేహ కాతరాహ, ఆయన మీద ఎంతో ప్రేమ పెరిగిపోయి ఆ ప్రేమతో ఒక రకంగా పిరికి వాళ్ళలా మారిపోయారు. కళ్ళలో నీళ్లు కుక్కున్నారు. అయ్యో ఎంత పని చేసి పెట్టావరా, ఎంతమందికి ఉపకారం చేసి పెట్టారా అని అంటూనే ఉన్నారు. నువ్వు ఇలాగే 10 మందికి ఉపకారం చేస్తూనే ఉండాలి అని అంటూనే ఉన్నారు, కౌలించుకుంటూనే ఉన్నారు. ఏదో వాళ్ళకు ఉండేటువంటి భావావేశాన్ని వాళ్ళు ప్రకటించుకున్నారు. యశోదా రోహిణీనందో రామశ్చ బలినాంబర కృష్ణమాలింగ్య యుయుజు ఆశిష స్నేహకాతరా. దివి దేవగణాసాధ్యా సిద్ధగంధర్వచారణా తుష్టువుర్ముముచుస్తుష్టా పుష్పవర్షాణి పార్థివ. పైనుంచి దేవతాగణాల వాళ్ళు, దివి దేవగణ సాధ్యా అనే దేవతాగణాల వాళ్ళు, సిద్ధులు, గంధర్వుడు, చారణులు, వీళ్ళందరూ కూడా తుష్టువు పైనుంచి స్తుతుల మీద స్తుతులు చేశారు. ముముచుస్తుష్టా చాలా సంతోషించి పుష్పవర్షాలని పైనుంచి కురిపించారు. పార్థివ, ఓ మహారాజా, మహారాజుగా నువ్వేమన్నా ఘనకార్యం చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ నీ మీద కురిపిస్తారు కదా. ఆయన ప్రపంచానికే మహారాజు, అందువల్ల ప్రపంచానికి మహారాజుగా ఆయన చేసిన ఈ ఘనకార్యాన్ని చూసి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, ఆ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ స్తుతులు చేసి ఎక్కడి నుంచి అక్కడికి పుష్పవర్షాలని వాటిని కురిపించి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. దివి దేవగణాసాధ్యా సిద్ధగంధర్వచారణా తుష్టువుర్ముముచుస్తుష్టా పుష్పవర్షాణి పార్థివ. శంఖదుందుభయోనేదు దివి దేవ ప్రణోదితా జగుర్గంధర్వపతయ తుంబురు ప్రముఖా నృప. ఇంకా శంఖాలు, దుందుభులు ఇవన్నీ కూడా నేదుహు ఓ శబ్దాలు చేసినాయి. శబ్దాలు ఎందుకు చేస్తాయి? దివి దేవ ప్రణోదితా, పైన ఆకాశంలో ఉండే దేవతలు బాగా వాటిని వాయిస్తే శబ్దాలు చేస్తాయి. శంఖాలను ఊస్తే శంఖాలు శబ్దాలు చేస్తాయి. దుందుభుల్ని కొడితే దుందుభులు శబ్దాలు చేస్తాయి. వాళ్ళు కొట్టారు, వాళ్ళు ఆనందంగా కొట్టారు. ఆ ఆనంద సూచకంగా వాళ్ళు చేసిన ధ్వనులన్నీ కింద దాకా వినిపించినాయి. గంధర్వపతయ, గంధర్వులు సంగీత ప్రధానం వాళ్ళు కదా, ఏది ఏమైనా సరే ముందు పాట పాడేస్తారు కదా వాళ్ళు పాటలు పాడేశారు. జగురు గంధర్వపతయ, ఎవరు? తుంబురు ప్రముఖ, తుంబురుడు మొదలైనటువంటి వాళ్ళు. సంగీతంలో అందరికంటే పెద్ద స్థాయిలో ఉండేటువంటి తుంబురుడు మొదలైన వాళ్ళందరూ కూడా చాలా పాటలు పాడారు. నృప, ఓ మహారాజా, నువ్వు ఇలాంటి పాటలు పాడటానికి నీ కింద కొంతమంది ఉద్యోగులను ఉంచుకుంటావు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించుకుంటూ ఉంటావు. నువ్వేం ఘనకార్యం చేసినా
ఘనకార్యం ఏం చెయ్యకపోయినా, ఏం చేసినా చేయకపోయినా పాటలు పాడడానికి పెయిడ్ ఆర్టిస్టులను ఉంచుకుంటావు నువ్వు. అక్కడ అవసరం లేదు ఆయనకి. ఆయన ఎవరికి ఏమీ ఇవ్వక్కర్లేదు. ఆయన్ని ఈ ప్రపంచం మొత్తానికి మహారాజుగా గుర్తించినటువంటి సాత్వికులందరూ కూడా ఆయన ఏం చేసినా సరే ముందు ఆయన మీద పాటలు రాసి పాటలు పాడతారు. అలా ఎవరిని ఉంచుకోకపోయినా సరే, ఎవరిని మీరు నాకు పాటగాళ్ళుగా ఉండండి అని చెప్పకపోయినా సరే, వాళ్ళంతటి వాళ్ళే వచ్చి భక్తిగా వాళ్ళందరూ పాటలు పాడారు. శంఖ దుందుభయోనేదు దివి దేవ ప్రణోదితా జగుర్గంధర్వపతయ తుంబురు ప్రముఖా నృప తతోనురక్తై పశుపై పరిశ్రిత రాజన్ సగోష్ఠం సబలో వ్రజద్ధరి తథా విధాన్యస్య కృతాని గోపికా గాయంత్య ఈయుర్ముదితా హృది స్పృశ. తత ఈ హడావిడంతా అయిపోయిన తర్వాత అనురక్తై పశుపై, అసలే ఈ పశుపాలకులందరూ గోపాలకులందరూ ఆయన మీద చాలా అనురాగంతో ఉన్నారు కదా. ఈ సంఘటనతో వాళ్ళ అనురాగం ఇంకా పెరిగిపోయేసరికి వాళ్ళందరూ ఇక మీద నిన్ను విడిచి క్షణం కూడా ఉండము. ఎందుకంటే ఎప్పుడు ఏ వైపు నుంచి కష్టం వస్తుందో తెలియటం లేదు. ఏ వైపు నుంచి కష్టం వచ్చినా సరే నువ్వు దగ్గరుంటే నువ్వు తీర్చగలవు అని అనుకుని నీతోనే ఉంటాము నువ్వు ఒట్టు పెట్టుకున్నట్టుగా ఆయనతోనే ఉన్నారు. పరిశ్రిత, అందరూ ఆయన్ని అంటి పెట్టుకుని ఆయన చుట్టూనే ఉంటే, సర్లే అందరూ ఉంటే నాకేంటి నష్టం, ఎంతమంది ఉన్నా ఒకటే అని అనుకుని ఆయన వాళ్ళందరితో కలిసి బయలుదేరాడు. రాజన్, ఓ మహారాజా, నువ్వు కూడా ఎప్పుడు పరివారంతో సహానే వెళ్తావు కదా, ఆ పరివారాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు కదా. ఈయన అలా చేయలేదు. ఈయన్ని పరివారం సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వేమో పరివారంలో వీళ్ళు ఇంతమంది ఉండాలి, వాళ్ళు ఇంతమంది ఉండాలి, సెక్యూరిటీ వాళ్ళు ఇంతమంది ఉండాలి అని రూల్స్ రాసుకుంటావు. ఆయన అలా పనులు ఏం చేయలేదు. ఆయన్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరారు. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటు బయలుదేరితే సహా గోష్ఠం సబల అవ్రజత్, గోకులానికి మళ్ళీ తిరిగి వెళ్ళాడు బలరాముడితో కలిసి. హరిహి, అందరి కష్టాలను పోగొట్టేటువంటి, తనను ఆశ్రయించిన వాళ్ళ కష్టాలను పోగొట్టేటువంటి ఆ శ్రీహరి, పదండి ఇంకా ఇంటికి వెళదామని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అసలే ఈయన మీద ప్రేమతో విలవిల్లాడిపోతున్నారు ఆ గోపకన్యలు. వాళ్ళు ఇప్పటికే ఈయన చేసిన పనులన్నీ పాటలుగా రాసి ఆ పాటలు పాడుకుంటున్నారు కదా. ఏ పని చేసినా సరే ఎక్కడ సమయము సందర్భము ఏమక్కర్లా, ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా సరే ఈయన మీద రాసిన పాటలే పాడుకోవటం అలవాటైన గోపికలు ఉన్నారు కదా, వాళ్ళు తమ పాటల్లోకి ఈ అంశాన్ని కూడా చేర్చి ఇదొక్కటే కాదు ఇంకా చాలా చేశాడు మా శ్రీకృష్ణుడు అని వాటిని కూడా కలిపి పాడుతున్నారు. తథావిధాని అస్య కృతాని, ఇలాంటివి చాలా జరిగినాయి అనే విషయాన్ని గోపికా గాయంత్య, ఈ గోపికలు పాడుకుంటూ ఈయుర్ముదితా, సంతోషంగా మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి ఇళ్ళకి బయలుదేరారు. కానీ ఒక విశేషం ఉంది. ఈ గోపికలు పాడుతుంటే మాత్రం విన్న వాళ్ళ హృదయాల్లోకి లోపలికి ఈయన మహిమలు మాత్రం చొచ్చుకుపోతున్నాయి. వాళ్ళు అంత భక్తిభావంతో పాడుతున్నారు. ఈయన్ని ఆశ్రయించి ఉన్నవాళ్ళు, ఈయన చుట్టూ చేరిన వాళ్ళు, ఈయన్ని పొగుడుతున్న వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని తెలపడం కోసం ఏదో పొగుడుతున్నారు, వాళ్ళ తీరు వేరుగా ఉంది. కానీ ఈ గోపికలు పాడితే మాత్రం విన్నవాళ్ళ హృదయాల్లో కూడా భక్తిభావం పొంగాల్సిందే. విన్నవాళ్ళ హృదయాల లోపలికి, అది ఎంత రాయి లాంటి మనసైనా సరే, ఆ రాయి లాంటి మనసులోకైనా సరే లోపలికి చొచ్చుకుపోవలసిందే అన్నట్లుగా పాడుతున్నారు. హృదిస్పృశ గాయంత్య, హృదయస్పృశ లోపలికి చొచ్చుకుపోయేటట్లుగా పాడుతున్నారు. వాళ్ళ భక్తి మిగతా వాళ్ళను కూడా మార్చేసేటట్లుగా ఉంది. మిగతా వాళ్ళ భక్తిని బయటికి ప్రదర్శించుకునేలా ఉంది. ఈ గోపికల భక్తి మాత్రం అలా లేదు, మిగతా వాళ్ళని కూడా మార్చేసేలాగా ఉంది. అలాంటి భక్తితో వాళ్ళు పాడుతున్నారు. తతోనురక్తై పశుపై పరిశ్రుతో రాజన్ సగోష్ఠం సబలో వ్రజద్ధరి తథా విధాన్యస్య కృతాని గోపికా గాయంత్య ఈయుర్ముదితా హృదయ స్పృశ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. చెప్పి 10వ స్కంధంలో 25వ అధ్యాయాన్ని 33 శ్లోకాలతో ఇక్కడికి పూర్తి చేస్తున్నారు. ఈ అధ్యాయంలో వర్షం బాగా పడటము, ఇంద్రుడికి కోపం వచ్చి వర్షం పడటము, ఆ వర్షంలో అందరూ ఇబ్బంది పడుతుంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఆ గోవర్ధనగిరి కింద తన వాళ్ళందరికీ ఆశ్రయాన్ని కల్పించటము,
ఆ గోవర్ధనగిరి కింద వాళ్ళు ఆశ్రయం పొందుతూ ఉండగా ఇంద్రుడు చూసి ఇంకా అనవసరం అని అనుకుని వర్షాన్ని ఆపేసేయటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో అంతర్లీనంగా ఉండేటువంటి సర్వసామర్థ్యం, అవసరమైతే ఓ కొండని పెకిలించి పైకెత్తి మామూలుగా నిలబెట్టి 7 రోజుల పాటు, సప్తాహం పాటు కదలకుండా మెదలకుండా, కనీసం కాలుని మార్చి ఇటువైపు నుంచి అటుకు పెట్టకుండా హాయిగా ఆశ్రయాన్ని కల్పించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పరమాత్మకున్నాయి అనేటువంటి ఒక చిన్న పరిచయం ఏర్పడింది. దాంతోపాటుగా తనను ఆశ్రయించిన వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తీర్చడానికి ఏమాత్రం వెనకాడడు. దానికోసం మన ఊహలకు అందని సామర్థ్యాలని ప్రదర్శించడానికి కూడా ఆయన ఏమీ వెనకాడడు అనేటువంటి అంశం కూడా స్పష్టంగానే తేటతెల్లమవుతోంది. మిగిలినది ఒకటే, ఆయన్ని ఆశ్రయించడమే. మిగిలినది ఒకటే, ఆయన్ని మనవాడు అని అనుకోవటమే. ఆయన్ని ఆశ్రయిస్తే మన కష్టాలు పోతాయి అని అనుకోవటమే. కష్టాలు వచ్చినప్పుడైనా ఆయన్ని గుర్తుపెట్టుకోవటమే. మిగిలింది ఒక్కటే, ఆయన మనకి ఎప్పుడూ సంరక్షణగా ఉంటాడు కాబట్టి మనం భయపడనక్కర్లేదు. ఆయన ఎప్పుడు చూసినా సరే మీరు భయపడకండి అంటూనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని మనసులోకి తెచ్చుకోవటం ఒక్కటే. కాబట్టి ఆ మిగిలిన భావం వైపుకే మన దృష్టిని ప్రసరింపజేసుకుందాము. ఆయన్ని ఆశ్రయించటం, ఆయన ఉన్నాడు కాబట్టి మనకేం భయం అక్కర్లేదు అనేటువంటి భావాన్ని పొందటం, అలాంటి భావం వైపుగా, ఆ భక్తి భావం వైపుగా మనం ప్రయాణం చేసుకుందాము. అలాంటి భక్తి భావాన్ని మనలో కలిగించవలసిందిగా మనకి కూడా అలాంటి గోవర్ధనగిరి లాంటి ఆశ్రయాన్ని, ఏమాత్రం భయం లేని, ఎన్ని సంసార కష్టాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, మరొకటి వచ్చినా, ఏమొచ్చినా సరే ఆ కష్టాల నుంచి మనకి ఆశ్రయాన్ని, ఒక రక్షణను కల్పించవలసిందిగా ఆ గోవర్ధనాచలోద్ధారకుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.